జరిగిన అనుభవాలు మనకు గుర్తొస్తాయి. చూడండి, మనం ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఒక లైవ్ మీటింగ్ కానీ, ఒక జూమ్ మీటింగ్ లో కానీ, మరి ఒక సిఎన్టి మీటింగ్ లో కానీ, ఒక బూట్ క్యాంప్ లో కానీ, ఎక్కడైనా ఒక మీటింగ్ ప్రెజెంటేషన్ వినేటప్పుడు ఎక్కువగా మనం ఈ వ్యక్తిని చూస్తూ ఉంటాం. ఒక చేతులు లేని వ్యక్తి, 2 చేతులు లేని వ్యక్తి వెస్టేజ్ లో 4.4 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఇది అబద్ధం అంటే కాదు, నిజం. ఓకేనా? ఈ విషయం చాలా ప్రభావితం చేస్తుంది. అప్పటిదాకా నా వల్ల ఏది కాదు అనుకునే వ్యక్తి నేను ఏదైనా చేయగలను అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ చేతులు లేని వ్యక్తి చేయనప్పుడు నేను ఆరోగ్యపరంగా, ఫిట్నెస్ పరంగా చూసుకుంటే నాకు చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, కళ్ళు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి కదా, నేనెందుకు చేసుకోలేను? అతను చేసుకోగలిగినట్టు వెస్టేజ్ లో నేను చేసుకోగలను ఈజీగా అని మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేమాట. మీటింగ్కి వెళ్ళే లోపు ఎలా ఉంటదంటే, అమ్మో ఇవన్నీ మన వల్ల కాదు అని అనుకుంటారు. కానీ అప్లైనర్ మనల్ని తీసుకెళ్లిన ప్రమోటర్ ఎవరెవరు తీసుకెళ్లి బలవంతంగా తీసుకెళ్లి కూర్చోపెట్టినప్పుడు క్లాస్ విని బయటకు వచ్చిన తర్వాత, సార్ సూపర్ సార్, నాకైతే అనిపించింది ఇప్పటికి చాలా టైం వేస్ట్ చేసుకున్నాను, ఈ రోజు అనిపించింది నేను దీన్ని చేయాలనుకుంటున్నాను, చేసి తీరాలనుకుంటున్నాను, నేను కూడా 1 year లో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటారు ఈ వ్యక్తిని చూస్తే. ఎందుకంటే నేను ఈ విషయం చెప్తుంటే నేను కూడా ఇన్స్పైర్ అయింది ఈ వ్యక్తిని చూసే. ఆ రోజుల్లో ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఇతను చేసుకోగా లేదు, నేను ఎందుకు చేసుకోలేను? ఎందుకంటే అప్పుడు నాకు స్టేజ్ ఫియర్ ఉండేది, బాగా స్టేజ్ ఫియర్ ఉండేది. వెస్టేజ్ స్టార్ట్ చేయకముందు బాగా స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు నేను కూడా నా వల్ల ఏది కాదనుకునేవాడిని. ఇతని చూసిన తర్వాత ఒక్కసారి నా మీద నాకు అసహ్యం వేసింది. నేను చూడు ఈ స్టేజ్ ఫియర్ అని చెప్పి ఎక్కడ ఏది చేద్దామన్నా భయపడుతున్నా, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో అనుకుంటున్నాను. ఈ వ్యక్తి కష్టపడినట్టు నేను కష్టపడింటే వెస్టేజ్ లో నాకు ఈ పాటి 10 లక్షలు ఉండేది. 2000 సంవత్సరంలో నేను వర్క్ స్టార్ట్ చేశాను. 2021 సంవత్సరం ఈ క్లాస్ విన్నా నేను. 2000 సంవత్సరంలో నా లైఫ్ జాబ్ అనేది స్టార్ట్ చేశాను. 20 సంవత్సరాలు నేను వర్క్ చేశాను. అప్పటికి నాకు 1 lakh ఇన్కమ్ ఉంది. మీటింగ్ వెళ్ళేటప్పుడు నాది 1 lakh బెస్టే అనుకున్నాను. ఇతను చూసిన తర్వాత నా 1 lakh వేస్ట్ అనిపించింది. అదే విధంగా కంపెనీ నేను 2000 అంటే నేను నా లైఫ్ జాబ్ స్టార్ట్ అయిన 2000 లో అయితే మన వెస్టేజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2004 లో. అంటే నేను జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత గౌతమ్ బాల గారు కంపెనీ పెట్టారు. ఆ 4 సంవత్సరాల తర్వాత కంపెనీ స్టార్ట్ చేస్తే ఈ ఆదాం అనే వ్యక్తి దాదాపు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 2009-10 ఆ సందర్భంలో జాయిన్ అయ్యి ఒక 10 సంవత్సరాలు కష్టపడి 4 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటుంటే, ఈయనకంటే 10 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యి ఫార్మా ఇండస్ట్రీలో ఈయనతో పోల్చుకుంటే 25% శాలరీ తీసుకున్నప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది. నా స్టేజ్ ఫియర్ నన్ను ఎంత నాశనం చేసిందో ఆ రోజు నేను గుర్తు చేసుకున్నా. ఆ రోజు నేను డిసైడ్ అయినా, నా స్టేజ్ ఫియర్ ని నాలోంచి తీసి తొలగించి నేను ముందుకెళ్ళాలి, వెస్టేజ్ లో పార్ట్ టైం స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. మరి నాకేంటి ఇన్స్పిరేషన్ వచ్చిందంటే 90% ఆఫ్ ది పీపుల్ ఇన్స్పైర్ అవుతా ఉంటారు. సెకండ్ చూసుకుంటే బీబీ మేడం గారి గురించి ప్రతి టీములో ప్రతి వ్యక్తి చెప్పుకుంటారు. ఒక స్కూల్లో ఆయాగా చేసిన వ్యక్తి ఈ రోజు 5,37,000 ఇన్కమ్ తీసుకుంది. 2019లో జాయిన్ అయ్యి జస్ట్ 6 to 7 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఒక 30 years నుంచి 35 years జాబ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ 50,000 తీసుకోలేని వాళ్ళు సమాజంలో 100లో 60 మంది ఉన్నారు. 100లో 60 మంది చదువు ఉన్న వాళ్ళు కావచ్చు, చదువు లేని తక్కువ ఉన్న వాళ్ళు కానీ 100లో 60 మంది 30 నుంచి 35 సంవత్సరాలు జాబ్ చేసి ఇప్పటికీ 50,000 తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జస్ట్ 6 to 7 years పీరియడ్ లో ఒక బీబీ మేడం గారు 5వ తరగతి చదువుకునే వ్యక్తి, ఒక ఆడ మనిషి, ఒక మిడిల్ ఏజ్ పర్సన్ ఈ రోజు వెస్టేజ్ లో 5,37,000 శాలరీ తీసుకున్నప్పుడు ప్రతి స్త్రీ, ఈ క్లాస్ విన్న ప్రతి స్త్రీలో కూడా ఒక ఆవేశన, ఒక ఉద్వేగం అనేది వస్తుంది. ఈమె చేసుకోగలిగినప్పుడు నేను ఎందుకు చేసుకోలేను? ఈమెను చూసినప్పుడు ఈరోజు 10th ఇంటూ డిగ్రీ, బీటెక్, ఎంటెక్, పీజీ వీళ్ళందరూ చదివిన వాళ్ళందరికీ ఒక్కసారి ఆలోచన ఏమనిపిస్తుంది అంటే, ఈ మేడం చేసుకోగలిగినప్పుడు నేను ఎందుకు చేసుకోలేను? ఇన్స్పైర్ అవ్వడం తప్పు కాదు, కానీ రియాలిటీ. కానీ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. నెక్స్ట్
ఈ పర్సన్ చూస్తే ఇంక ఏ వ్యక్తికైనా గూస్ బంప్ రావాల్సిందే. నడవడం కూడా సాధ్యం కాని వ్యక్తి, వీల్ చైర్ లో కూర్చొని జీవనం చేయగలిగిన వ్యక్తి 9 లక్షలు ఇన్కమ్ తీసుకున్నాడు వెస్టేజ్ లో. ఒక 10 ఇయర్స్ పీరియడ్ లో కష్టపడి 10 ఇయర్స్ లో 10 లక్షలు తీసుకోవడం ఏంటి? అసలు బ్రతికుండగా 10 లక్షలు తీసుకున్న వాళ్ళు మన కుటుంబంలో, మన ఫ్యామిలీ, మన బంధువులు, మన ఫ్రెండ్స్ లో ఒక 10,000 మంది తీసుకుంటే ఒకటి దొరకడు మనకి. 10 లక్షలు 10 సంవత్సరాల్లో వర్క్ చేసి 10 లక్షల శాలరీ తీసుకున్నవాడు. అసలు 10 లక్షల శాలరీ ఏంటి? నేను పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలో పెద్ద ఆర్గనైజేషన్, ప్రపంచ స్థాయిలో 4వ స్థానంలో ఉన్న ఫైజర్ కంపెనీకి సబ్ గ్రూప్ అనే కంపెనీలో ఒక ప్లాంట్ హెడ్, అంటే ఒక 1500 మంది ఎంప్లాయీస్ ఉంటారు టోటల్. 1500 ఎంప్లాయీస్ మీద ఉన్న ప్లాంట్ కి హెడ్ గా ఉన్న వ్యక్తికి 3 లక్షలు 3.5 లక్షలు చాలా గ్రేట్. ఆడు పొద్దున్న పిచ్చోడు కొట్టుకుంటా ఉంటాడు. ఆడు 3 లక్షలు 3.5 లక్షలు వస్తే చాలు. మరి ఆడితో పోల్చుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈయన ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 9,64,000 వెస్టేజ్ ద్వారా తీసుకున్నాడంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అసహ్యం వేస్తుంది. నాకు ఎట్లా అనిపించిందో, నా మీద నాకు అసహ్యం ఎట్లా వేసిందో ప్రతి ఒక్కరికి కూడా అలానే అనిపిస్తుంది. నేనేంటి ఇలా ఉన్నాను, నా బ్రతికేంటి. కానీ ఇది చూడక ముందు మనందరూ మన గ్రేట్ అనుకుంటాం. నిజంగా కరిగే హృదయం, మెత్తని హృదయం ఉన్నాడు కంపల్సరీ ఫీల్ అవుతుంది. అసలు జీవితం గురించి తెలియని వ్యక్తి అయితే, జీవితం గురించి ఒక ఆలోచన లేని వ్యక్తి అయితే దీని గురించి ఆలోచించాడు కానీ వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటాడు. కానీ నిజంగా భవిష్యత్తు గురించి ఏమాత్రం ఒక 1% తన మైండ్ లో ఒక ఆలోచన, ఎదగాలన్న ఆలోచన అని కానీ, ఏదైనా ఒక తనకు డ్రీమ్స్ కానీ, తన కుటుంబం గురించి ఏదైనా చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ విధంగా అనిపిస్తుంది, నేనెందుకు ఇలా ఉన్నాను అని. మరి ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఏమనిపిస్తుంది అంటే, అది జూమ్ మీటింగ్ కానీ లైవ్ మీటింగ్ కానీ విన్ అయిపోయిన తర్వాత నేను చేయగలను, వెస్టేజ్ నేనొక్కడైనా సరే సాధించి తీరి నేను అనుకున్న నెరవేర్చుకుంటాను. ఆయన 10 లక్షలు తీసుకున్నాను, 10 లక్షలు తీసుకుంటా 100%. ఆయనే తీసుకోగా నేనెందుకు తీసుకోలేను? ఆయన ఉన్నప్పుడు అసలు ఆన్లైన్ యాపే లేదు. గట్టిగా కొడితే 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల దాకా షాపే లేదు. ఆ రోజు స్టార్ట్ చేసిన వ్యక్తి 10 లక్షలు తీసుకుంటే నాకు 7 నుంచి 8 కిలోమీటర్ల షాప్ ఉంది. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే 3 రోజులు ఇంటి ప్రోడక్ట్ వస్తాయి. ఆయన స్టార్ట్ చేసినప్పుడు గట్టిగా 30 ప్రోడక్ట్ ఉంటే నాకు ఈ రోజు 500 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఈ రోజు కంపెనీకి ఒక మెయిల్ పెడితే విత్ ఇన్ 1 అవర్ లో అన్ని 2,000 అయిపోతున్నాయి. ఆ రోజు ఏదో ఒక మేనేజర్ చెప్తే, ఏదో ఒక లెటర్ ఇస్తే అది తిరిగి అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఆప్షన్ లేదు. ఈ రోజు ఒక ఓచర్ ఎక్స్పైర్ అయినా, ఒక ఓచర్ ప్రాబ్లం ఉన్నా, ఒక పీవీ ప్రాబ్లం ఉన్నా, ఏది ప్రాబ్లం ఉన్నా info@myvestage.com మెయిల్ పెడితే 1 డేలో నీకు సొల్యూషన్ వస్తుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మరి ఆ రోజు ఫెసిలిటీతో చూసుకుంటే ఈ రోజు ఫెసిలిటీస్ వాళ్ళకంటే 100 రెట్లు బెటర్ గా ఉన్న మనము, ఈ రోజు వాళ్ళకంటే ఫిజికల్ ఫిట్నెస్ పరంగా 100 రెట్లు బెటర్ గా ఉన్న మనము, వాళ్ళకంటే చదువు పరంగా నాలెడ్జ్ పరంగా చూసుకుంటే 100 రెట్లు బెటర్ గా ఉన్న మనము, మనం ఎందుకు వెస్టేజ్ లో సాధించలేము? నేను 100% సాధించి విజయ పతాకాన్ని నేను ఎగరేస్తాను వెస్టేజ్ లో అని చెప్పేసి ఒక ఊపు వచ్చేస్తుంది మనలో. ఇంకా మన కళలు ఎలా ఉంటాయంటే, ఒక సాంగ్ ఉంది, మేఘాలలో తేలిపోతున్నట్టుందని. ఎంత బైక్ మీద వెళ్తా ఉంటే హీరో హీరోయిన్ ఎంత రేంజ్ లో తేలిపోతుంటారంటే, మనము కూడా ఈ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 2-3 రోజులు ఆ రేంజ్ లో తేలిపోతాం. 2-3 రోజులు 10 రోజులు కూడా ఆ రేంజ్ లో తేలిపోతాం. తిరిగి ఐడి చేసుకొని ప్రయాణం మొదలెడితే మన జర్నీ, మనం స్టార్ట్ చేయకముందు మన ఆలోచనలు, మన ప్రయాణం ఇలా కనపడుతుంటది. అంతా హైవేనే, ఓకేనా? లేదంటే రింగ్ రోడ్, ఎక్కడ ఏది ఉండదు. ఒకటే 200 కొట్టినా మన స్పీడ్ ఏం కనపడదు, అంత ఈజీగా ఉంటది. కానీ ఎప్పుడైతే మనము ప్రయాణం మొదలెట్టేసి ఒక 1 మంత్ గడిస్తే, 1 మంత్ ముందు కూడా మన ఫేస్ వాల్యూ ముందు అట్టక్క ఎవరు చెప్పిన ఐడియాలు ఎత్తారు, 100 పీలు కొనేస్తారు. 2వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సమస్య. 3వ నెలకు మనకు చుక్కలు కనిపిస్తాయి. వాళ్ళకు 3వ నెల కన్సిస్టెన్స్ కొనిపోయాలంటే ఇంకా 4వ నెల చుక్కలుగా దేవుడు కనపడతాడు, ఓకేనా? మరి 3వ నెల నుంచి మన ప్రయాణం ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. ఇందాక హైవే మీద బెంజ్ కార్లు వెళ్ళినట్టుంది కదా, ఇప్పుడు కుదుపుల రోడ్లు, ముళ్ళ రోడ్లు, రాళ్ళ రోడ్డు మీద డొక్క మార్చి 800 లో మనం ప్రయాణం చేస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. ఎక్కడ టైర్లు ఊరిపోతాయో తెలియదు, ఎక్కడ బేస్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో తెలియదు, స్టీరింగ్ ఎప్పుడు చేతిలో కూడా అవుతుందో తెలియదు. వై మెనీ పీపుల్ ఫెయిల్యూర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్? ఈ రోజు మనము చాలా మంది సక్సెస్ పీపుల్ చూస్తున్నాం, చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని డిసైడ్ అవుతున్నాం, చాలా సక్సెస్ఫుల్ గా మొదలెడుతున్నాం. 1 మంత్ లో
మన పీవీ కూడా అలానే ఉంటుంది. ఓకే. ఆ 1 మంత్ లో మనకు చెప్పగానే చాలా మంది మన మీద మంచి గుడ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు, బెస్ట్ అండ్ బిలో పర్సన్స్ మనం చెప్పగానే ఐడీ తీసుకుంటారు. 100 పీవీ వాళ్ళ దగ్గర అప్పటికి ఏ ప్రోడక్ట్ వేస్టేజ్ ఉంది కాబట్టి తక్కువ 100 పీవీ కొనుక్కుంటారు. ఆ పీవీ చూసిన తర్వాత తక్కువనే 500 నుంచి 600 పీవీ వస్తాయి. నీకు తెలియకుండా నేను నెక్స్ట్ లెవెల్ ఫాస్ట్ అట్ 8% అయిపోతావు. నీకు వెంటనే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చి వచ్చేస్తుంది. వెంటనే నీకు 300 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. వెంటనే నిన్ను స్టేజ్ మీద తీసుకెళ్లి నీకు ఒక మెడల్ ఇచ్చి నీ తల మీద పూలు చల్లి నిన్ను వాళ్ళు గ్రేట్ గా ఎంకరేజ్ చేసి హార్నింగ్ చేసినప్పుడు మన నిజంగా గాల్లో తేలినట్టే ఉంటది. అయిపోయింది వెస్టేజ్, మన గాల్లో తేలినట్టే ఉంటుంది. ఆ తర్వాత మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మంత్ నుంచి ఎందుకో భారంగా అనిపిస్తుంది. 3వ నెలకి వెళ్ళేతలకే కష్టంగా పడిపోతున్నామేమో అనిపిస్తుంది. 4వ నెలకి వెళ్ళేతలకే పడి లేస్తాం. 6వ నెలకి వచ్చేసరికి అలసిపోయి మన వల్ల కాదులే అని డిసైడ్ అవుతాం. ఇలా ఎంతమంది రోజు మన టీంలో వచ్చిన వాళ్ళు 6 నెలల తర్వాత ఆగిపోయారు అంటే అది 100% వాస్తవం. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మనం అనుకున్న వెస్టేజ్ ఏమైనా ప్రాబ్లమా అంటే కాదు. మన కళ్ళ ముందు చాలా మంది సక్సెస్ తీసుకుంటున్నారు కదా. సంవత్సరం తిరిగే లోపు 1,00,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాల లోపు 5 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల్లో తిరిగేటోళ్ళకి 10 లక్షలు తీసుకున్నారు. మన కళ్ళ ముందు ఉన్నారు కదా. కాళ్ళు చేతులు లేని వాళ్ళు 5వ తరగతి చదువుకున్న లేడీస్ మరి లక్షలు తీసుకున్నప్పుడు మనం వెస్టేజ్ జాయిన్ అయింది తప్పు అనుకోవడం లేదు, వెస్టేజ్ కంపెనీ ప్రాబ్లం అనుకోవడం లేదు. మరి ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం? ఏమీ లేని వాళ్ళు సక్సెస్ అవుతే మనం అన్ని ఉన్న వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు కింద మీద పడుతున్నాం? ఎందుకు అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం? ఇది ఒక పెద్ద ప్రశ్న. అందుకే నేను దాని ప్రశ్నగానే తీసుకున్నా. వాట్ ఆర్ ద కాజెస్ టు ఫెయిల్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్? 100 మంది తీసుకుంటే 10 మంది సక్సెస్ అవుతున్నారు. 90% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్యూర్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. వై? ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ లో 10 మంది సక్సెస్ అవుతూ 90 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు? ఆ 90 మందిలో మనం ఎందుకున్నాం? ఆ 10 మందిలో మనం ఉంటే ఆలోచించాల్సిన పని లేదు. ఈరోజు మీటింగ్ చెప్పుకోవాల్సిన అవసరం లే. కానీ మనం ఎక్కడుంటున్నాం అంటే సక్సెస్ పీపుల్ అయిన 10 మందిలో ఉండట్లేదు, ఫెయిల్యూర్ అయిన 90 మందిలో ఉంటున్నాం. కానీ మన కోరికలు, మన ఆలోచనలు, మన కష్టము అన్ని చూసుకుంటే 10 మంది లిస్ట్ లో ఉంటుంది. ఫలితం మాత్రం 90 మంది లిస్ట్ లో ఉంటుంది. పని చేయించుకునే దగ్గర ముందు, పెట్టే దగ్గర, తిండి పెట్టే దగ్గర లాస్ట్ లో అంటే అది ఎంత దారుణంగా ఉంటుందో సామెత ఉంది. ఇలాగే ఉంది. మరి మనం పని చేయట్లేదా? చేస్తున్నాం. కష్టపడట్లేదా? కష్టపడుతున్నాం. వెస్టేజ్ టైం ఇవ్వట్లేదా? ఇస్తున్నాం. అన్నిట్లోనూ ముందుంటున్నాం. కానీ అచీవ్మెంట్స్ గాని, ఇన్కమ్ గాని తీసుకునే దగ్గర ఎక్కడో అట్టడుగున ఉంటున్నాం. ఎందుకు? దీనికి కారణాలు ఏంటి అంటే wrong selection of 3 factors are the causes we are to failure in network marketing. wrong selection of 3 factors, 3 అంశాలలో మన సెలెక్షన్ అనేది రాంగ్ గా ఉంది కాబట్టి ఈరోజు మనము నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో 10 మందిలో ఉండవలసిన వాళ్ళు 90 మంది లిస్ట్ లో ఉంటున్నాం. సక్సెస్ పీపుల్ లిస్ట్ లో ఉండవలసిన వాళ్ళు ఫెయిల్యూర్ పర్సన్స్ లిస్ట్ లో ఉంటున్నాం. ఏంటి ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ అంశాలు ఏంటి? ఎక్కడ మనం రాంగ్ సెలెక్షన్ చేస్తున్నాం అనేది గనక మనకి క్లియర్ గా తెలిస్తే మనము మన వేను సరి చేసుకోవచ్చు. ఇంకోటి, ఈ విషయాన్ని ఈరోజు ఎందుకు డిస్కషన్ చేస్తున్నానంటే మనకు అందరికీ ఒక సమస్య ఏంటంటే మనము ముందుకెళ్ళలేకపోతున్నాం. రెండోది, అయినా సరే ఎట్లయినా సాధించాలని ఇంకా ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంటా మనం చాలా మందికి చెప్తా ఉంటాము. చెప్పే సమయానికి ఏమంటారంటే నీకు ఇప్పుడు తెలుసా వెస్టేజ్? నాకు ఎప్పుడో తెలుసు. ఏంటి నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావా? నెట్వర్క్ మార్కెటింగ్ లో మేము ఆరి తీరిపోయినాం. భీష్మాచార్యులు ఎంతో అయ్యాం. మహాభారతంలో భీష్ముడు అందరికంటే పెద్దోడు కదా, సీనియర్ కదా. మేము నెట్వర్క్ మార్కెటింగ్ లో భీష్ముల స్థాయికి చేరుకున్నాం. నువ్వు ఇంకా చిన్న పిల్లోడు ఇప్పుడు వచ్చావు అని చెప్తా ఉంటారు. మనమే కాస్త అలసటతో నడుస్తూ ఉంటాం. అటుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఇట్లాంటి కంపెనీలు నువ్వు 100 చూసాను అబ్బా, ఇవన్నీ వేస్ట్ అన్నా. ఇవన్నీ వేస్ట్ కాదు, నువ్వు చూసిందన్నీ వేరే కంపెనీ, ఈ కంపెనీ బెస్ట్, వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ అంటే ఓహో వెస్టేజ్ బెస్టా? వెస్టేజ్ నేను ఆల్రెడీ స్టార్ డేటర్ అయ్యా బాబు. స్టార్ డేటర్ అయ్యి వెనక్కి వచ్చి వదిలేసి నా పని నేను వేరే జాబ్ చేసుకుంటున్నా, పని చేసుకున్నా అని చెప్తాడు. ఇంకేం చెప్తావు వాడి దగ్గర? మనమేమో వెస్టేజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు
తొందరగా స్వీకరించకపోతుంది. ఇట్లాంటి కంపెనీలు చాలా వచ్చాయి, ఇది కూడా అట్లాంటిదే అని. దీన్ని అర్థం చేసుకొని దీంట్లో మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత అయ్యో వెనక్కి పడిపోయినామే అని మనం మొదలెడితే, మనం మొదలెట్టే సమయానికి చాలా మంది ఏమంటారంటే నువ్వు ఇప్పుడు చూసాను, నేను ఎప్పుడో చూశానంటారు. అరే నన్ను వెస్టేజ్ చూడలేదంటే వెస్టేజ్ లోనే నేను ఆల్రెడీ ఈ స్థాయికి వెళ్ళాను, నేను ఇక్కడికి వచ్చాను. మరి క్రౌడ్ డైటర్ అయిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎందుకు? ఇది పెద్ద సమస్య. నేనేమంటానంటే ఈ రోజు చెప్పే ఇన్ఫర్మేషన్ కనుక ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే ఫస్ట్ మన జర్నీ సరి చేసుకుంటాం. రెండోది, ఈ జర్నీలో ఓడిపోయిన వాళ్ళందరూ తిరిగి మన కింద జాయిన్ చేసుకొని సక్సెస్ చేస్తాం. నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యి ఆల్రెడీ బ్రాంజ్ అయ్యి సిల్వర్ అయ్యి గోల్డ్ అయ్యి ఆగిపోయినానంటే బాబు నువ్వు రా కూర్చో. నువ్వు వెస్టేజ్ లో ఎందుకు ఆగావు తెలుసా? నీకు వెస్టేజ్ ప్రాబ్లం అనుకుంటున్నావా అని అతని కొన్ని క్వశ్చన్స్ వేసి నువ్వు ఆన్సర్ చెప్పి అతనిలో లేని జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు అతన్ని నడిపించవచ్చు. ఎప్పుడైతే నువ్వు సుదీర్ఘంగా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నువ్వు మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తికి నీకు సరౌండ్ అవుతాడు. తను ఎక్కడ తప్పు చేశాడో, ఎక్కడ ఆయన నష్టపోవడం కారణం మీద నువ్వు చెప్పగలిగిన స్థాయిలో ఉంటే నువ్వు కంటికి కనపడిన ప్రతి వ్యక్తిని బిజినెస్ నడిపించవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఆ సబ్జెక్ట్, ఆ నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఆ నాలెడ్జ్ మన దగ్గర లేకపోవడం వల్ల నేను ఇట్లాంటి కంపెనీలు చాలా చూశానంటే అయ్యో వద్దులేనని ఇంటికి వస్తున్నాం. నేను ఆల్రెడీ వెస్టేజ్ చేసి మానేసంటే వద్దులేని వస్తున్నాం. కానీ ఎందుకు మానేసావు, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయావో నువ్వు చెప్పగలిగినంత కెపాసిటీ మనలో లేదు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకంటే ముందు జాయిన్ అయ్యారు, అందరూ మానేశారు. మనం ఇప్పుడు ఉత్సాహం వచ్చి చేద్దామంటే మనకు డ్రీమ్ దొరకట్లే. మనకు ఈ విషయం అనాలిసిస్ తెలియక మన జర్నీ స్లో అవుతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్రెడీ చేసి మానేసి మనకే నీతులు చెప్పేటప్పుడు మనము మన వల్ల కాదని డిసైడ్ అవుతున్నాం. కానీ మనము సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలన్నా మన చుట్టూ ఆల్రెడీ చేసి మానేసిన నెట్వర్క్ మార్కెట్ గురించి ఫుల్ నెగిటివ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తిని కూడా ఈ వెస్టేజ్ తీసుకొచ్చి పరుగులెత్తించి పని చేయించుకొని ఒక బెస్ట్ లీడర్ గా మార్చాలి. మనం అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం డిస్కస్ చేసే ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. చిన్న ఇన్ఫర్మేషన్ పెద్దగా అనాలిసిస్ చేయొచ్చు, మనం పెద్దగా జ్ఞానవంతులు చేసి ఎవరి దగ్గరైనా ఢీ కొట్టే విధంగా చేస్తుంది. ఏంటి ఆ 3 ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ కంపెనీ, రెండోది వచ్చేసి లీడర్, మూడోది వచ్చేసి మెంబర్. ఈ 3 అంశాలు చాలా విలువైనవి. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కి ఈ 3 అంశాలు, ఈ 3 ఎలిమెంట్స్ ఆర్ ద పిల్లర్స్ టు ది సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. సక్సెస్, నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ సక్సెస్ తీసుకోవాలంటే ఇవి పిల్లర్స్, బేసిక్ పిల్లర్స్, మామూలు పిల్లర్స్ కాదు, పునాదులతో కూడుకున్న పిల్లర్స్ ఇవి. ఒక బిల్డింగ్ కి పునాదులు బలహీనంగా ఉన్నా, పిల్లర్స్ బలహీనంగా ఉంటే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందా, కుప్పకూలిపోతుందా? బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండాలంటే పునాదులు స్ట్రాంగ్ గా ఉండాలి, పిల్లర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ 3 పునాదులతో కూడుకున్న పిల్లర్స్ అవి, స్తంభాలు లాంటివి. 3 స్తంభాలు. ఈ 3 స్తంభాల మీదే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే ఆ బిజినెస్ లో ఉన్న సక్సెస్ అనేది నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే 3 పిల్లర్స్ లో ఒక్కటి బలహీనపడినా ఆ సక్సెస్ అనేది కుప్పకూలిపోతుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ 3 ఎలిమెంట్స్ ఈజ్ వీక్, ఈ మూడింట్లో ఏదో ఒక్క ఎలిమెంట్ వీక్ అయినా we will not be successful in network marketing business. మనం నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ కాలేము. ఈ మూడింటిలో ఏది బలహీనపడినా. ఎలా సాధ్యమవుతుంది? ఎలా మనం ఒకటి బలహీనపడితే మనం ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాం? ఒక్కటి బలహీనంగా ఉంటే ఎందుకు ముందులోకి వెళ్ళలేకపోతున్నాం అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు అర్థమైన భాషలో. హౌస్ కన్స్ట్రక్షన్ ఫర్ లివింగ్ కంఫర్టబుల్లీ. మనం ఒక నివసించడానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. ఎట్లా అంటే ఒక లగ్జరీ డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలనుకున్నాం. ఆ ఇంట్లో ఉంటే ఒక బృందావనంలో ఉన్నట్టు, ఒక స్వర్గంలో ఉన్నట్టు, ఒక తాజ్ మహల్ లో ఉన్నట్టు, నీ డ్రీమ్ లో ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండి హ్యాపీగా జీవించాలి. ఒక రోజు 2 రోజులు హోటల్లో పోయి ఉన్నట్టు కాదు. ఆ ఇంట్లో నువ్వు నివసిస్తూ జీవించాలంటే, అటువంటి ఇల్లు కట్టాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఇక్కడ కంపెనీ ఎటువంటి ఫ్యాక్టర్ దానికి ఈక్వలెంట్ గా చూసుకుంటే నేచర్ ఆఫ్ ప్లేస్. ఒక మంచి ఇల్లు కట్టాలంటే ఫస్ట్ నీకు బేస్ ఏంటి? నేల మీద నువ్వు ఇల్లు కట్టాలి, గాల్లో కట్టలేం.
మరి నేల అన్ని నేలలు ఒకే రకంగా ఉంటాయా? ఒక చోట ఎర్రని నేల ఉంటుంది, ఒక చోట గర్స నేల అంటారు, ఒక చోట రాతి నేల అంటారు, ఒక చోట నల్లరేగడి నేల ఉంటుంది, ఒక చోట జిగురు నేల ఉంటుంది, ఒక చోట సౌడు నేల ఉంటుంది, ఒక చోట ఇసుక నేల ఉంటుంది. మరి ఈ ఇన్ని రకాల నేల మీద ఎక్కడ బిల్డింగ్ కట్టినా ఒకే స్ట్రెంత్, ఒకే స్టేబుల్, ఒకే క్వాలిటీ ఉంటుందా బిల్డింగ్ స్ట్రెంత్ అనేది? ఇసుక నేల మీద బిల్డింగ్ కట్టాలంటే అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఎందుకంటే కింద పునాది వేయడానికి బేస్ అనేది గట్టిగా ఉండదు, అంటే లూజ్ గా ఉంటుంది అది ఇసుక. జిగురు నేల, నల్లరేగడి నేలలో కట్టినామంటే బంకుగా ఉండి అది కూడుకొని పోవడానికి ఎక్కువ సోర్స్ ఉంటుంది, పునాది నిలబడదు. కింద బేస్ అనేది లూజ్ కాదు, అది బంకు అతుక్కున్నా కూడా ఒక సైడ్ కి అది వాలిపోతుంది. సౌడు నేలలో అసలు నువ్వు పునాది వేసి కట్టిన హీట్, ఓవర్ హీట్ లోపల ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ బిల్డింగ్ కి అదొక ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇల్లు కట్టుకోవడానికి బెస్ట్ ప్లేస్ ఏంటి అంటే, నేచర్ ఆఫ్ ప్లేస్ అంటే ఎర్ర నేల, అంటే బాగా దృఢంగా ఉంటది. గరుసు నేల అంటే మట్టి మీద నువ్వు గుణపంతో తవ్వినా కూడా అది లోపల దిగదు, ఈక్వల్ టు రాయిలా ఉంటుంది. ఎర్ర నేల గాని గరుసు నేల, అది కూడా ఎర్రగానే ఉంటుంది, చిన్న ఇసుక కలిసి ఉంటుంది దాంట్లో. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే రాతి నేల, కిందంతా రాతి ఫ్లేయర్స్ ఉంటాయి. రాతి నేల మీద నువ్వు ఇల్లు కట్టావంటే తరతరాలైన చెక్కు చెదన కింద ఉంటుంది, అంటే కింద పునాది అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మరి ఇల్లు కట్టేటప్పుడు నువ్వు తరతరాలుగా లగ్జరీగా నువ్వు కోరుకున్నట్టు విధంగా ఉండాలంటే ఎక్కడ పడితే ఎక్కడ కడతావా? మంచి ప్లేస్ చూసుకొని కడతావా ఇల్లు? దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, ఇక్కడ లీడర్ ఎంతో, ఇక్కడ ఇంజనీర్ అండ్ మేసన్ అంటే తాపి మేస్త్రి. నీకు మంచి ప్లేస్ దొరికింది, సరిపోతుందా? నువ్వు అనుకున్న ఇల్లు కడతావా? మంచి ప్లేస్ దొరికిన అక్కడ ఆ రాతి మీద ఆ భూమి పల్లంగా ఉందా, డౌన్ గా ఉందా, ఏటువాలుగా ఉందా, ఏ కండిషన్ లో ఉంది, దాని ఎయిర్ డైరెక్షన్ కి ఎలా కడితే అది స్ట్రాంగ్ గా ఉంటుందని ఆ ఇల్లు డిజైన్ చేయడానికి ఇంజనీర్ కావాలి. ప్లాన్. ఇప్పుడు అసలు పిల్లర్స్ కింద పునాది బేస్ ఎంత లోపలికి వెళ్ళాలి, పిల్లర్స్ భూమిలో ఎంత లోపలికి వెళ్ళాలి, ఏ యాంగిల్ వేయాలి, పిల్లర్ ఎంత విడ్త్ ఉండాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, కింద సెల్లార్ ఎంత హైట్ ఉండాలి, ఫస్ట్ ఫ్లోర్ ఏ హైట్ మీద ఉండాలి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి బెస్ట్ ఇంజనీర్ కావాలి. మనం ఎట్టు బుద్ధి అది చేయడానికి కుదరదు. ఈ ప్లాన్ వేసి ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ కి అనుగుణంగా కన్స్ట్రక్ట్ చేయడానికి తాపి మేస్త్రి కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు, హై క్వాలిటీ పర్సన్ ఉండాలి, ఆ వర్క్ బాగా తెలిసిన వ్యక్తే ఉండాలి, అనుభవం ఉన్న వ్యక్తే ఉండాలి, టాలెంట్ ఉన్న వ్యక్తే ఉండాలి. ఇక్కడ ఇంజనీర్ అండ్ మేస్త్రి అంటే తాపి మేస్త్రి. ఇక్కడ వెస్టేజ్ కంపెనీలో కంపెనీ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి నేచర్ ఆఫ్ ప్లేస్ ఇంపార్టెంట్, ఇక్కడ లీడర్ ఎంత ఇంపార్టెంట్, ఇక్కడ ఇంజనీర్ అండ్ మేస్త్రి అంత ఇంపార్టెంట్. ఇక్కడ ఇంజనీర్ కి ఏ తెలివితేటలు లేవు, పనికి మాలను ఏమన్నా తెచ్చి పెట్టుకున్నావు, ఏదో ప్లానింగ్ ఇచ్చాడు, నువ్వు కోట్లు పెట్టి కట్టినా చిన్న ఏదైనా వరదలు వచ్చేసో భూకంపం వచ్చేసో మొత్తం అంతా జీరో అయిపోతుంది. అవి లేకపోయినా కొద్ది సారీ లీడర్స్, సిగ్నల్ ఇష్యూ ఈ రోజు కూడా స్టార్ట్ అయింది. ఒక నిమిషంలో సెట్ చేసుకుంటాను. బాగా అయింది. ఓకే, సెకండ్ వచ్చేసి ఇంజనీర్ ఆర్ మ్యాన్సన్. లీడర్స్, నా వాయిస్ ఇప్పుడు క్లియర్ గా ఉందా? సార్ క్లియర్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి రా మెటీరియల్స్.
నేల పర్ఫెక్ట్ గా ఉంది, మంచి ఇంజనీర్ తెచ్చుకున్నావు, మంచి తాపీ మేస్త్రిని తెచ్చుకున్నావు, కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి కావలసిన ఐరన్, సిమెంట్, ఇసుక, ఇంకా అదర్ వుడ్ కి సంబంధించిన రా మెటీరియల్స్, ఎవ్రీథింగ్ రా మెటీరియల్స్ క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే బిల్డింగ్ క్వాలిటీ ఉంటుందా? ఏది పడితే ఏది తక్కువ కాస్ట్ దొరికితే తీసుకొచ్చి బిల్డింగ్ కడితే క్వాలిటీ ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి సరైనది లేకపోయినా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ స్ట్రెంగ్త్ జీరో అయిపోతుంది. ఇప్పుడు మంచి ఇంజనీర్ తాపీ మేస్త్రి పెట్టుకొని మంచి క్వాలిటీ రా మెటీరియల్ తీసుకొచ్చేసి నేల బాగులేని ప్లేస్ లో ఇసుక నేలలోనో, జిగురు నేలలోనో, సౌడ్ నేలలోనో బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ లైఫ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. నేల బాగుంది, మంచి మంచి క్వాలిటీ ఇంజనీర్ ఉన్నాడు, మంచి తాపీ మేస్త్రి ఉన్నాడు, కానీ రా మెటీరియల్ క్వాలిటీ లేదు. ఎంత బాగా కడితే మాత్రము బిల్డింగ్ ఒక 5 to 10 years లో మొత్తం అంతా లీకేజ్ లో అంత ట్రాక్స్ వచ్చే సిమెంట్ పెచ్చులు ఉడికిపోతుంది. ఇంకా అది కుప్పకూలి కూడా రెడీ అవుతుంది. మనం చాలా అపార్ట్మెంట్ చూస్తూ ఉంటాం. ఓకేనా? మరి రా మెటీరియల్ మంచిగా ఉన్నాయి, తర్వాత ప్లేస్ మంచిగా ఉంది, కట్టే ఇంజనీర్ లో కానీ తాపీ మేస్త్రి లో క్వాలిటీ లేదు, వేస్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా బిల్డింగ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఇంజనీరు ఇద్దరులో క్వాలిటీ లేకపోతే దెబ్బతింటుంది. మరి ఇక్కడ ఈ మనం ఏదైతే అనుకున్నామో ఆ ఇల్లు మనం అనుకున్న కోరుకునే విధంగా డ్రీమ్ హౌస్ ని కట్టుకొని మనము తరతరాలుగా మనం కట్టించిన ఇల్లు మనతోనే అది కుప్పకూలిపోవాలనుకుంటామా? మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అనిపించే విధంగా ఉండాలనుకుంటామా? కదా, మనం గుర్తుండిపోవాలి మనం కట్టినది ఒక 4 తరాలకైనా అనుకున్నప్పుడు ఎటువంటి ప్లేస్ లో కడతామంటే మంచి క్వాలిటీ ప్లేస్, మంచి క్వాలిటీ ఇంజనీర్, మంచి క్వాలిటీ రా మెటీరియల్ తీసుకొని బిల్డింగ్ కడితే అప్పుడు మనం దాన్ని నివసించడానికి అనుగుణంగా తరతరాలు ఉంటుంది. దట్ ఈస్ ద సక్సెస్. దట్ ఈస్ ద సక్సెస్. ఇక్కడ నువ్వు సక్సెస్ తీసుకోవాలంటే, ఈ ఫీల్డ్ లో సక్సెస్ తీసుకోవాలంటే ఈ 3 ఫ్యాక్టర్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. మీకు ఇంకో సెకండ్ ఫ్యాక్టర్ చెప్తా. ఒక మంచి బెంచ్ కార్ ఉంది మన దగ్గర, మనం కోరుకునే విధంగా బెంచ్ కార్ అంటే మనకి ఎలా అంటే ఒక లగ్జరీ లైఫ్ నువ్వు జర్నీ చేయాలి. ఎక్కడైనా నువ్వు జర్నీ చేస్తున్నావు అంటే నీ జర్నీ లగ్జరీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, నీకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఏంటి? ఈ కంపెనీ ఏదైతే ఫ్యాక్టర్ ఉందో దానికి ఇన్లైన్ ఫ్యాక్టర్ ఏంటంటే రోడ్. రోడ్ అనేది నీ దగ్గర మంచి బెంచ్ కార్ ఉంది, దాన్ని హ్యాండిల్ చేయడానికి మంచి డ్రైవర్ ఉన్నాడు, లీడర్ ప్లేస్ లో డ్రైవర్ ఉన్నాడు, మెంబర్ ప్లేస్ లో మంచి నువ్వు లగ్జరీ కార్ ఉంది, బెంచ్ కార్ ఉంది ₹1,00,00,000, కానీ నువ్వు వెళ్తున్న ఆ ప్రయాణంలో ఆ జర్నీలో ఆ రోడ్ అనేది చాలా కుదుపులు కంకర తెలిపోయి గుంతలు, అప్ అండ్ డౌన్స్, అక్కడక్కడ ముళ్ళలు, రాళ్ళు, మేకులు, రకరకాలు ఉందనుకో, నీ జర్నీ ఎలా ఉంటది? హ్యాపీగా ఉంటుందా? కంపెనీ ప్లేస్ నీకు ఏం చెప్తున్నాను, రోడ్ ఫ్యాక్టర్. ఓకేనా? అంటే కారు ₹1,00,00,000 కార్ అయి ఉండొచ్చు, అందులో ఉన్న డ్రైవర్ స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండొచ్చు. అంటే కారు ఈ పోటీల్లో కారు పోటీల్లో హ్యాండిల్ చేసే డ్రైవర్ లాంటి వ్యక్తి ఉండొచ్చు, ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ రోడ్డు బాగాలేకపోతే ఏం చేస్తాం? నీ జర్నీ ఎక్కడేమైంది? నువ్వు వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళవు, మధ్యలో పిచ్చిలేసిద్ది. ఓకేనా? పంచర్లు అయిపోయో, టైర్లు ఊడిపోయో, నెక్స్ట్ ఒడిదుడుకులకి షాక్ అబ్సర్స్ పాడైపోయి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా? రెండోది అలా కాకుండా రోడ్డు నంబర్ 1 సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి? డ్రైవర్. ఇక్కడ లీడర్ ప్లేస్ డ్రైవర్. రోడ్డు నంబర్ 1 హైవే. అసలు ఇంకెక్కడ కళ్ళు భూతద్దం పెట్టినా కూడా ఇంత రాయి దొరకదు, కంకర దొరకదు, ముళ్ళ దొరకదు, గుంతలు దొరకవు. చాలా ఎక్సలెంట్ ఉంది. కళ్ళు మూసుకున్నా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది వెహికల్ కూడా నంబర్ 1 బెంచ్ ₹1,00,00,000, కానీ డ్రైవర్లో క్వాలిటీ లేదు, డ్రైవింగ్ చేయడం రాదు, నాన్ క్వాలిటీ డ్రైవర్. నువ్వు సేఫ్ గా నువ్వు అనుకున్న ప్లేస్ గమ్యం చేరుకోగలవా? రోడ్డు బాగుంది, కారు బాగుంది, స్పీడ్ ఎలా ఉంటది? నీకు తెలియకుండానే నువ్వు 120లో నడపాల్సింది 300 వెళ్ళిపోతుంది. ₹1,00,00,000 కారు హైవే మీద నీకున్న ఆ బండికున్న ఫీచర్స్, షాక్ అబ్జర్స్, ఆ టైర్స్ అవన్నీ చూసుకుంటే నీకేం తెలీదు, స్పీడ్ తెలీదు, లగ్జరీగా ఉంటుంది లోపల. డ్రైవర్ ఏం చేస్తాడు? తెలియకుండానే ఆ స్పీడ్ లేచిపోతా ఉంటుంది వెహికల్. ఓకేనా?
ఆ స్పీడ్ లో వెళ్ళినప్పుడు డ్రైవర్ లో క్వాలిటీ లేకపోతే కంట్రోల్ ఎక్కడ చేస్తాడు? రోడ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కరువుస్ ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ డ్రైవర్ లో క్వాలిటీ లేకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అయిపోయి నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోకుండా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతావు. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్, ఫస్ట్ ఫ్యాక్టర్ బాగుంది, సెకండ్ ఫ్యాక్టర్ బాగుంది. ఏంటి? రోడ్ నంబర్ 1 గా ఉంది, డ్రైవర్ పర్ఫెక్ట్ మ్యాన్ ఉన్నాడు. కానీ నీ దగ్గరున్న కారు మారుతి 800 ఎప్పుడో స్టార్టింగ్ లో కంపెనీ అనుకో, వాడు 10 సంవత్సరాలు వాడేసావు అనుకో. నువ్వు హైవే మీద వెళ్తున్నా, డ్రైవర్ ఎంత నంబర్ 1 గా ఉన్నా, నీ కారు డొక్కగా అయితే నీ జర్నీ హ్యాపీగా ఉంటుందా, లగ్జరీగా ఉంటుందంటే పరమ చెత్తగా ఉంటుంది. 4 కిలోమీటర్లు వెళ్ళడానికి కారు వదిలేసి పక్కకు పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా. అంటే మనము ఒక జర్నీ చేసేటప్పుడు హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయాలంటే రోడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ రోడ్డు మీద ఆ వెహికల్ తీసుకెళ్లే డ్రైవర్ లీడర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈవెన్ రా మెటీరియల్ ప్లేస్ లో ఆ సోర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. కార్ అని ఇల్లు కట్టుకునేటప్పుడు నంబర్ 1 గా మనం అనుకునే విధంగా కట్టుకొని మరి అందులో మనము నివసిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ ప్లేస్ సరైన ప్లేస్ అయి ఉండాలి. కన్స్ట్రక్ట్ చేయడానికి సెలెక్ట్ చేసిన ఇంజనీర్ గాని, తాపీ మేస్త్రి గాని క్వాలిటీ పర్సన్ ఉండాలి. ఆ బిల్డర్కి కట్టడానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా హై క్వాలిటీ అయి ఉంటే మనకు అనుకున్న విధంగా తరతరాలుగా మనము సక్సెస్ అవడానికి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం బాగుంది. అంటే నువ్వు అనుకున్నది సాధించడమే సక్సెస్. సక్సెస్ అంటే నువ్వేదనుకున్నావో అనిపించాలి. నువ్వు ఇల్లు దగ్గర ఏమనిపించుకుంటావు? నువ్వు కోరుకునే విధంగా డిజైన్ ఉండాలి, నువ్వు కోరుకునే విధంగా రూమ్స్ అన్ని కంఫర్టబుల్ గా ఉండాలి, నువ్వు కోరుకునే విధంగా క్వాలిటీగా ఉండాలి. నువ్వు బిల్డింగ్ కట్టించి 3 నెలలకి ఎక్కడికి లీకేజ్ అవుతుంటే నువ్వు హ్యాపీగా ఉంటావా? ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు కట్టి హ్యాపీగా ఉండలేవు కదా. కాబట్టి అక్కడ ఆ ఇల్లుని ఏదైతే కడుతున్నామో దాన్ని మనం అనుకున్న విధంగా అనుభవించగలిగినప్పుడు, దాని క్వాలిటీ నిర్మించగలిగినప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు. ఒక కారు జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో నువ్వు అనుకున్న ఆనందాన్ని అనుభవించినప్పుడు దట్ ఈస్ ద సక్సెస్. మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ లో నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే కంపెనీ ఎటువంటి కంపెనీ అయి ఉండాలి? ఓకేనా? ఈ 3 ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే కంపెనీ వచ్చేసి రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉండాలి. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. ఫేక్ కంపెనీలు చాలా వచ్చాయి, ఫ్రాడ్ కంపెనీలు చాలా వచ్చాయి. ఒకవేళ ఇక్కడ కంపెనీ అనేది సరైన కంపెనీ కాకోకుండా ఫ్రాడ్ కంపెనీ అయితే ఆ కంపెనీలో ఉన్న లీడర్, ని సపోర్టింగ్ గా ఉన్న లీడర్ గాని, నువ్వు గాని, నీ కింద ఉన్న టీం గాని, లీడరు టీము, టీము ఇద్దరు ఎంత హై క్వాలిటీ పర్సన్స్ అయినా, ఎంత నంబర్ 1 లీడర్స్ అయినా, ఎంత నంబర్ 1 మెంబర్స్ అయినా, కంపెనీనే ఫ్రాడ్ కంపెనీ అయితే ఏముంది? నువ్వు బాగా కష్టపడి ఎదిగే టైంలో టక్మన్ కంపెనీ మూసేస్తారు. వాళ్ళకి కావాల్సిన టర్న్ ఓవర్ వచ్చిన తర్వాత ఆ ఇన్కమ్ వాళ్ళ చేతిలో పడగానే. ఫేక్ కంపెనీ లేదా ఫ్రాడ్ కంపెనీలను ఏం చేశాయి? జనాలతో డబ్బులు కట్టించి మోసం చేశాయి కదా. ఈ రోజు మన సమాజంలోకి వెళ్ళగానే చాలా మంది చైన్ బిజినెసా, అబ్బో వద్దు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసా, మాట్లాడొద్దు, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెసా, నీకు దండం బాబు అంటున్నారంటే ఈ రోజు వాళ్ళందరూ ఎందుకు అలా అంటున్నారు అంటే ఇక్కడ కంపెనీ ప్లేస్ లో రైట్ కంపెనీ కాకపోకుండా రాంగ్ కంపెనీని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనగానే దండం పెడుతున్నారు, లేకపోతే వద్దంటున్నారు, లేదా దూషిస్తున్నారు అంటే ఆ రోజు వాళ్ళు రైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోలేదు, రియల్ కంపెనీని సెలెక్ట్ చేసుకోలేదు. రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది. ఈ రోజు మనం వెస్టేజ్ లో బయట వేరే కంపెనీల్లో వర్క్ చేసి ఫెయిల్యూర్ అయినారు అంటే మేబీ కంపెనీ ప్రాబ్లం ఉండొచ్చు అనుకుందాం. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో మనం వర్క్ చేస్తూ ఫెయిల్ అవుతున్నాము అంటే కంపెనీ ప్రాబ్లం లేదు కదా, ఈ కంపెనీ ఏం మూసేయలేదు కదా, కంపెనీ ఎవరిని మోసం చేయట్లేదు కదా. ఒక 2024 నేను చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరైనా ఈ రోజు 2-3 నిమిషాలు లేట్ అయినా ఫీల్ అవ్వద్దండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2024 లో ఒక కోమలి అనుకుంటా ఆమె పేరు, మన మమతా మేడం గారు డౌన్ లో అయినారు. ఒక 6 నెలలు ప్రొడక్ట్లు కొనింది.
6 నెలలు ఫస్ట్ మంత్ ఒక 20 పాయింట్లు, సెకండ్ మంత్ ఒక 30 పివి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్ 100 పివి చేసింది. ఆమె థర్డ్ మంత్ లో ఫాస్ట్ స్టార్ట్ అయింది. ఫాస్ట్ స్టార్ట్ అయినప్పుడు 750 రూపాయలు ఓచర్ వచ్చింది. ఒక 178 రూపీస్, 278 రూపీస్ బోనస్ ఓచర్ వచ్చింది. 4 నెలల తర్వాత మధ్యలో ఒక నెల వాటర్ ప్యూరిఫైర్ కొంది, 1600 ఓచర్ ఒకసారి వచ్చింది. మిగతావన్నీ అకౌంట్ లోనే పడ్డట్టు వచ్చింది. ఫైనల్ గా ఆమె 6 నెలల తర్వాత వర్క్ వాళ్ళకి ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చి మానేసింది. 2024 జూలైలో ఆపేసింది. సెప్టెంబర్ క్లోజ్. మేమేం చేసాం, హౌ టు రీబిల్డ్ ద టీమ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ అని నేను డిస్కస్ చేశాం కదా. అక్కడ ఒకప్పుడు మనకి ఎవరైతే శ్రద్ధగా వచ్చి చేయాలని వచ్చారో ఆ సమయంలో మనకున్న అనివార్య కారణాల వల్ల మన వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ చేయలేకపోవచ్చు, లేదా మనం చేద్దామన్నా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, వాళ్ళు ఆగిపోయినప్పుడు వాళ్ళని తిరిగి మనం గుర్తుపెట్టుకొని ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరొక్కసారి ప్రయత్నం చేస్తే కొంతమంది వస్తారని నేను చెప్పినప్పుడు అదే ప్రాసెస్ లోనే మమతా మేడం గారు వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడారు. ఆ రోజు చక్కగా 4 నెలలు ప్రోడక్ట్ కొనుక్కున్నావు కదమ్మా, వాటర్ ప్యూరిఫై కొనుక్కున్నావు, బాగుందన్నావు కదా, మానేసావు కదా, ఆ రోజు నీకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వల్ల నువ్వు మానేసిన విషయం తెలిసే. ఇప్పుడు కొద్దిగా మారాయి కదా, మేము ఇంకా కొద్దిగా ఇప్పుడు పరిస్థితులు మారాయి, ఫెసిలిటీస్ మారాయి, మేము రీస్టార్ట్ చేసి వర్క్ చేస్తున్నాం, మరి నీకు సపోర్ట్ చేస్తాం, ఇప్పుడు నువ్వు మరి వర్క్ చేసుకుంటే బాగుంటది అన్నప్పుడు ఆమె ఏమందంటే, మేడం నాకు 750 రూపాయలు ఓచర్ వచ్చింది, అది ఎక్స్పైర్ అయింది, వాడుకునే రావట్లేదు. 278 బోనస్ ఓచర్ వచ్చింది, అది ఎక్స్పైర్ అయింది, వాడుకోవడం రావట్లేదు. 4 నెలలు ప్రొడక్ట్ కొంటే నాకు 2500 ఓచర్ వస్తుంది అన్నారు, ఆ ఓచర్ రాలేదు. వాటర్ ప్యూరిఫైర్ కొంటే నీకు 1500 నీకు క్యాష్ బ్యాక్ వస్తుంది అన్నారు, అది రాలేదు. ఇన్ని రాలేనప్పుడు నేను ఎలా చేయగలను? నాకేమీ రాలేదని మా టీం ఎవరైతే నా 4-5 మెంబర్ వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళందరూ ఆపేశారు. వాళ్ళని అడిగినా మేము మా అత్తయ్యకి ఏం రాలేదు కాబట్టి మేము ఎట్లా చేస్తామండి, మీరు చెప్పేది వాస్తవం ఏముందని అన్నారు. లేదండి, మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గర ఫర్దర్ డిస్కస్ చేయలేదు, ఆగిపోయారు అని వెరిఫై చేస్తే అన్ని నేను చెక్ చేసి రాశాను. ఆ డీటెయిల్స్ చూసుకుంటే అంత అమౌంట్ ఫస్ట్ బోనస్ ఓచర్ వచ్చింది, అది ఎక్స్పైర్ అయింది, మిగతావన్నీ అకౌంట్ లో యాడ్ అయినాయి. వాళ్ళు కూడా చెప్పారు, మీరు స్టేట్మెంట్ తీసుకురండి, స్టేట్మెంట్ తీసుకొచ్చి అకౌంట్ లో యాడ్ అయినట్లు లేకపోతే నేను అదే స్టేట్మెంట్ కంపెనీ పెట్టి ఆ డబ్బులు నీకు రూపాయితో సహా తెప్పిస్తా అన్నాను. వాళ్ళు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఇస్తే అది క్లియర్ అయిపోతుంది. రెండోది, విత్ ఇన్ సెకండ్ లో మెయిల్ పెట్టాను, info@myvestage.com. ఎక్స్పైర్ అయిన ఓచర్ 1 hour లో రిటర్న్ వచ్చాయి 750 రూపాయలు, మళ్ళీ బోనస్ ఓచర్ వాడేసుకోమని చెప్పాను. సెకండ్ మెయిల్ వెన్నే పెట్టాను, నాకు ఈ 4 నెలలు ప్రొడక్ట్ కొన్నారు, కానీ దాంట్లో వెళ్ళి కొన్నారా లేదా ఏమైనా ప్రాబ్లమ్ చెక్ చేద్దామంటే ఆ హిస్టరీలో లేదంతా మొత్తం డిలీట్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఒక సర్టెన్ పీరియడ్ పెట్టినట్టున్నారు, 1 year ఏమో. ఇది ఆల్రెడీ 1.5 year, 1 year పైన 10 months అయింది కాబట్టి మొత్తం పోయినాయి. ఆ 100 PV చేసిందని చెప్పడానికి ప్రూఫ్ నా దగ్గర ఏం లేదు, కానీ ఆమెకు వచ్చిన బోనస్ ని బట్టి నేను బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుని మేబీ 100 PV చేసి ఉండొచ్చు అని చెప్పి డైరెక్ట్ ఈ మంత్ నుంచి ఈ మంత్ 100 PV చేసింది, ఇంక 2500 రూపాయలు ఓచర్ రాలేదు, ఒకసారి చెక్ చేసి రీసెంట్ చేయండి అని చెప్పి మెయిల్ పెడితే నిన్న 3 రోజుల్లో ఆ 2500 రూపాయలు 2515 రూపాయల ఓచర్ కూడా రావడం జరిగింది. ఎంత నీతి విలువలు ఉన్న కంపెనీ అండి మంది. 2024 జూన్ నుంచి సెప్టెంబర్ దాకా చేసిన కన్సిస్టెన్సీ ఓచర్ ఆ రోజు నుంచి మిస్ అయితే అది ఏ కారణం వల్ల రాలేదో వాళ్ళు ఈ రోజు మాకు చెప్పినప్పుడు మెయిల్ పెడితే విత్ ఇన్ 3 days లో అన్ని చెక్ చేసుకుని వాళ్ళు ఓచర్ రావడం జరిగింది. ఎక్స్పైర్ అయిన ఓచర్లు మెయిల్ పెడితే 1 hour లో వచ్చి నీకు యూజ్ చేసుకునే వచ్చింది. ఈవెన్ క్యాష్ కూడా వాళ్ళు పడకపోతే నేను రూపాయితో సహా తెప్పిస్తాను. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ వెస్టేజ్. మరి ఈ రోజు కంపెనీ పరంగా చూసుకుంటే మన రియల్ కంపెనీ, దీని గురించి ఇంకా వివరంగా నేను రేపు చెప్తాను. కానీ రియల్ కంపెనీ అయినా కూడా మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం వెస్టేజ్ లో అంటే, లీడర్ ప్లేస్ లో మనకి బెస్ట్ లీడర్ ఉండాలి. కంపెనీ ఒకటి సరైన కంపెనీ లేదా రియల్ కంపెనీ అయితే కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే మన మెంటర్ గాని, మన అప్లైనర్ గాని, మన లీడర్ గాని బెస్ట్ లీడర్ అయి ఉండాలి, బెస్ట్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తే ఉండాలి. అవి ఏంటనేది చెప్తా, ఓకేనా? ఇక్కడ కంపెనీ మంచిదైనా లీడర్ సరైన నడిపించే నాయకుడు సరైన లీడర్ లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఇది వన్ ఆఫ్ ది రీజన్. కంపెనీ సరైన కంపెనీ కాకపోతే ఫ్రాడ్ కంపెనీ అయితే మనం నష్టపోతాం. నువ్వెంత తోపైనా, మన కింద ఉన్న ఎంత తోపైనా కంపెనీ సరైనది లేకపోతే మోసపోతాం, నష్టపోతాం. కంపెనీ మంచిదైనా ఇప్పుడు కొంతమంది అంటారు, మీ అబ్బా నువ్వు వెస్టేజ్ లో మేము చేసి మానేసాం అబ్బా మేము చాలా నష్టపోయినామంటారు. కానీ
అక్కడ ఆ పర్సన్ కంపెనీలు వెస్టేజ్ చేసిన వ్యక్తి కూడా నష్టపోయినాడు అంటే అక్కడ ఒక సరి అయిన లీడర్ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం ఒక కారణమై ఉండొచ్చు. ఈ విషయం మనకు తెలిస్తే ఆ వ్యక్తితో క్వశ్చన్ వేసి ఆన్సర్ ద్వారా రప్పిస్తాం. అది మూడోది, మెంబర్ ఎటువంటి పర్సన్ మెంబరే ఉండాలంటే ప్యాషనేట్ మెంబరే ఉండాలి. ప్యాషనేట్. నెట్వర్క్ మార్కెటింగ్ చెయ్యాలంటే ఎవరిని పడితే అని తీసుకొచ్చి ఏ సిమెంట్ ఇందాక చెప్పాను కదా, ఏది పడితే లో కాస్ట్ దొరికితే తీసుకొచ్చి బిల్డింగ్ కడితే బిల్డింగ్ పనికి రాదు. నువ్వు జర్నీ చేయాలంటే ఏ కార్ పడితే కార్ తీసుకొస్తే నీ జర్నీ సక్సెస్ హ్యాపీగా ఉండదు. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి జాయిన్ అయితే నువ్వు సక్సెస్ అవ్వు. ప్యాషనేట్ మెంబర్స్ 6 మంది తెచ్చి జాయిన్ చేసుకుంటే సంవత్సరం తిరిగేలో ప్రౌండ్ ఎంటర్ అవుతామ్మా. ఏ మాత్రం సందేహం లేదు. 100%. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ కంపెనీ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని అనాలిసిస్ చేసి తెలుసుకోగలిగిన నాలెడ్జ్ నీలో ఉండాలి. ఎవరైనా మేము ఇటువంటి కంపెనీల్లో జాయిన్ అయ్యి చేసి నష్టపోయినామని నీకు చెప్పినప్పుడు బాబు నువ్వు ఏ కంపెనీలో చేశావు అని అడిగి ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ఏంటి, కాస్ట్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ విధానం ఏంటి, అది ఆర్గానిక్ ప్రొడక్టా నాన్ ప్రొడక్టా తెలుసుకోవాలి. దాని కాస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అందులో మనీ జనరేషన్ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా? ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ జన అవుతుంది, ఏ వేలో జనరేట్ అవుతుందో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కంపెనీ అయితే నీకు నష్టపోవడానికి అవకాశం లేదు, మోసపోవడానికి అవకాశం లేదు అనే నాలెడ్జ్ నీలో ఉన్నప్పుడు ఇవన్నీ వెరిఫై చేసే నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి. నీ దగ్గర నువ్వు ఎవరికైతే చెప్పావో వాళ్ళు మేము ఇట్లాంటి కంపెనీలో జాయిన్ అయ్యి మేము చాలా మోసపోయినామంటే కంపెనీ గురించి తెలియక వాళ్ళు ఎవరో ఏదో చెప్తే ఇది మంచిదంటే ఏదో మీటింగ్లో వెళ్ళి చూసి మాకు లక్షలు వచ్చేస్తాయని జాయిన్ అయ్యారు. ఇలా చెప్ప కదా, ఏ నేల పడితే ఆ నేల మీద బిల్డింగ్ కడితే కుప్పకూలిపోయింది. నువ్వు ఎంత టాప్ మేస్త్రీనో ఎంత ఇంజనీరో బెస్ట్ పర్సన్ తెచ్చి ఎంత హై క్వాలిటీ రా మెటీరియల్ తెచ్చి బిల్డింగ్ కట్టినా కట్టే నేల ఎక్కడైతే కడుతున్నా నేల సరైనది కాకపోతే ఆ బిల్డింగ్ ఎన్ని అంతస్తులు కట్టినా ఎంత స్ట్రాంగ్ గా కట్టినా కుప్పకూలిపోయింది. ఇక్కడ వెస్టేజ్ కాకుండా అదర్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైనా సక్సెస్ అవుదామని ఎంత క్వాలిటీ లీడర్ ఉన్నా ఎంత క్వాలిటీ టీం ఉన్నా కుప్పకూలిపోయింది. వాళ్ళు ఒకవేళ కూలిపోయినారంటే వీళ్ళు క్వాలిటీ పర్సన్ అయినా వాళ్ళు నష్టపోయినారంటే ఆ కంపెనీ సరైనది కాదు, ఆ కంపెనీ సరైనది కాదని చెప్పగలిగిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఓన్లీ వెస్టేజ్ లో ఉన్న 4 విషయాలు తెలుసుకుంటే సరిపోదు. ఓకే, మరి కంపెనీ మంచిదైన తర్వాత కూడా వాళ్ళు కూడా వెస్టేజ్ లోనే జాయిన్ అయినామండి నువ్వు చెప్పినట్టు అయినా నష్టపోయినామంటే మీ లీడర్ ఎవరు అని అడగాలి. మీ లీడర్ ఏం చదువుకున్నాడు అనగాలి. మీ లీడర్ ఏ స్థాయిలో ఉన్నాడు అనుకోవాలి. మీ లీడర్ ఎక్కడ ఉంటాడో అడగాలి. మీ లీడర్ ఎలా మీటింగ్స్ ఇస్తున్నాడు, అతను ఇస్తున్నాడా, అతను పైన వాళ్ళని తీసుకొచ్చి ఇస్తున్నాడా, ఎన్నిసార్లు ఎన్ని మీటింగ్లు మీరు జాయిన్ అయ్యారు, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు సరి అయిన పర్సన్ అయినా మీకున్న లీడర్ నాన్ క్వాలిటీ ఆఫ్ ద లీడర్ ఇస్ ద ఫెయిల్యూర్ టు యువర్ బిజినెస్ అని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. నిజంగా క్వాలిటీ ఆ లీడర్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంటే మీరు నష్టపోవడానికి లీడర్ ప్రాబ్లం. ఇప్పుడు మా దగ్గర రైట్ లీడర్ ఉన్నారని చెప్పగలగాలి. మీరు కంపెనీ అదర్ కంపెనీ నడిచిపోతే మా కంపెనీ రైట్ కంపెనీ అని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఈ రెండు కాదు, కంపెనీ మంచిదే లీడర్ మంచిదే అయినా మేము ఫెయిల్యూర్ అయినామంటే ఎందుకు ఫెయిల్యూర్ అయినావు, నీ లీడర్ అన్ని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అయినావు క్వశ్చన్ వేయాలి. మనకు తెలియని వ్యక్తికి వెళ్ళి చెప్పం బిజినెస్, మనకు తెలిసిన వ్యక్తులకే చెప్తాం. మనకు తెలియకపోయినా మన కింద ఉన్న డౌన్లైన్ తెలిసిన వ్యక్తి అని చెప్తాం కదా. నువ్వు ఎందుకు నష్టపోయావు, నువ్వు అసలు ఎలా వర్క్ చేసావు చెప్పు. నీకు అసలు ఎన్ని ప్రోడక్ట్లు ఉన్నాయి వెస్టేజ్ లో ప్లాన్ ఏంటి, బ్రాంజ్ అవ్వాలంటే నీకు ఏంటి, అసలు నీకు నాలెడ్జ్ ఉందా లేదా, నీ అప్లైన నీకు నాలెడ్జ్ చెప్పాడా లేదా, నీ అప్లైన పెడితే నువ్వు మీటింగ్ అటెండ్ అయ్యావా లేదా. అంటే కొంతమంది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తో మీటింగ్లు అటెండ్ అవ్వకపోయినచ్చు, కొంతమంది అననుకూల పరిస్థితుల వల్ల మీటింగ్లు అటెండ్ అవ్వకపోయినచ్చు, తెలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఆ రోజు జూమ్ మీటింగ్ ఉండకపోవచ్చు. కరోనా ముందు మేము 10 సంవత్సరాల ముందు జాయిన్ అయ్యామంటే ఆ రోజు జూమే లేదు. జూమ్ లేనప్పుడు నువ్వు డైలీ నేర్చుకునే అవకాశమే లేదు, తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఎప్పుడు ఏదో లీడర్ వచ్చి ఒక బూట్ క్యాంప్ అని 6 నెలలకు ఒకసారి, వన్ డే వర్క్ షాప్ అని నెలకు ఒకసారి పెట్టి ఆ ఒక్క మీటింగ్కి వెళ్ళడానికి నీకు అనుకూలం కాకపోతే ఆ ఒక్క మీటింగ్ లో నువ్వేం తెలుసుకోలేకపోతే నువ్వెలా సక్సెస్ అవుతావు.
కానీ ఆ రోజున్న సిస్టమ్ వేరు, ఈ రోజు జూమ్ అనే మన టెక్నాలజీ వచ్చింది. ఈ రోజు లైవ్ ద్వారా మనం చాలా ఈజీగా చేయొచ్చు, స్మార్ట్ వర్క్ చేయడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఆన్లైన్ యాప్ లేదు, నువ్వు ఆర్డర్ పెట్టుకోవడం లేదు, నువ్వే వెళ్ళి 100 కిలోమీటర్లు ప్రోడక్ట్స్ తెచ్చుకోవాలి. ఈ రోజు ఇంట్లో ఉండే ఆర్డర్ పెడితే 3 రోజుల్లోనే ప్రోడక్ట్లు ఇంటి దగ్గర ఉంటున్నాయి. నువ్వు హైదరాబాద్ లో ఉండి నెల్లూరులోనో లేదా కడపలోనో లేదంటే ఇంకొక ఏరియాలో ఉన్న వ్యక్తికి ఫోన్ ద్వారా ఇన్విటేషన్ చెప్పి జూమ్ ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చి ఆన్లైన్ డాక్యుమెంట్ పంపిస్తే నువ్వే ఐడి వేసి నువ్వే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెడితే ఆ ప్రొడక్ట్ వాడుకుని నచ్చాయని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని అలా జూమ్ లో జాయిన్ చేయించి ఫర్దర్ మీటింగ్ ఇప్పించి వాళ్ళ కింద టీం పెంచడం కూడా జూమ్ ద్వారా చేయగలిగిన సత్తా సోర్స్ ఉంది ఈరోజు. కానీ నువ్వు చేసినప్పుడు ఇవన్నీ లేవయ్యా, అందువల్ల ఆ రోజు నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతకాలి. ఇంట్లో బెడ్రూమ్ లో ఉంగరం పోగొట్టుకొని హాల్లోనో లేదా ఇంటి బయట వెతికితే దొరకదయ్యా అది. ఇంట్లో నువ్వు పోగొట్టుకున్న చోట వెతకాలి. నువ్వు ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఆ రోజు నువ్వు నష్టపోయినావో ఆ నష్టపోయిన దాన్ని తిరిగి అదే నెట్వర్క్ మార్కెటింగ్ లో బిజినెస్ సంపాదించుకోవడానికి ఈ రోజు మన ఫెసిలిటీస్ పెరిగాయి. ఈ రోజు రైట్ కంపెనీ మా ప్లేస్ లో ఉంది. నీకు సపోర్ట్ చేసి నేను గెలిపించే నాలెడ్జ్ ఇవ్వగలిగిన రైట్ లీడర్ మనకున్నాడు. నీకు కసి ఉండి నువ్వు ఎదగాలని తప్పనుంటే, నువ్వు ప్యాషనెట్ లీడర్ అయితే, ప్యాషనెట్ మెంబర్ అయితే నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు ఎలా గెలవ చూపిస్తానని చెప్పగలిగిన కెపాసిటీ మనలో ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎక్కడ నష్టపోయినారో దాన్ని తెలియపరిచి నువ్వు నడిపించే సత్తా నీలో ఉంటే ఆ వ్యక్తి నీకు సరౌండ్ అవుతాడు, మళ్ళీ ఐడియా వేసుకుంటాడు. ఇట్లాంటి వాళ్ళు నా టీంలో రీసెంట్ గా నేను 3 ఐడియాలు వేసాను. పాత ఆగిపోయిన వాళ్ళు నడిపించాను. ఆల్రెడీ ఐడియా వేసాను, 3 ఐడియాలు 4 ఐడియాలు క్యాన్సిల్ చేసి ఐడియాలు వేసాం. మేమేం ఎవరి ఫోన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడలేదు, వాళ్ళతో ఎవరు తెలియని వాళ్ళు కాదు. నా డౌన్ లైన్ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు కూడా జస్ట్ మేము ఫోన్ ద్వారానే చేసాం. ఎలా సాధ్యమవుతుంది? ఇది నాలెడ్జ్ ఉంటే సాధ్యమైంది. చెప్పాము, బాబు నువ్వు ఎందువల్ల నష్టపోయావు, నువ్వు వెస్టేజ్ లో నేను సార్ బ్రాంజ్ అయిపోయి 2 లక్షలు ఖర్చు పెట్టాను సార్ అంటే నీ దగ్గర సరైన లీడర్ లేడయ్యా. నిన్ను హోటల్ తీసుకెళ్లి హోటల్లో మీటింగ్లు పెట్టించి లక్షలు నీతో ఖర్చు పెట్టించాడంటే ఆ లీడర్ సరైన వ్యక్తి కాదు. కంపెనీ పేరు పెట్టడం లేదు, నీలో పేరు పెట్టడం లేదు, నువ్వు బాగా కష్టపడ్డావు. కానీ నిన్ను నడిపించిన నాయకుడు సరైనడు కాకపోవడం వల్ల నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు. ఆ నాయకుడి ప్లేస్ లో నేను రైట్ వేలో ఇలా నడిపిస్తా, నీ నాయకుడు ఇలా నడిపించాడు కానీ నేను ఇలా నడిపిస్తా అని నావే నేను చెప్పగలిగినప్పుడు ఆ అబ్బాయి ఇమ్మీడియట్ గా ఐడియా వేసుకోవడం జరిగింది. 3 మెంబర్స్ ఐడియల్ క్యాన్సిల్ చేసి ఐడియా వేయడం జరిగింది విత్ ఇన్ స్పాట్. నేను ఇక వాళ్ళు ఎవరు చూడలే, 4 లో ఒకసారి మాట్లాడాను. కాబట్టి లీడర్స్ మనము సక్సెస్ అవ్వాలి నెట్వర్క్ మార్కెటింగ్ లో అంటే ఈ 3 అంశాలు, ఈ 3 ఫ్యాక్టర్స్, ఈ 3 ఎలిమెంట్స్ అనేవి చాలా హై క్వాలిటీలో ఉండాలి. అప్పుడు రిజల్ట్ హై క్వాలిటీలో ఉంటుంది. ఈరోజు మనంలో క్వాలిటీ తక్కువ ఉంటే క్వాలిటీ పెంచుకుందాం మొహమాటం లేకుండా, తప్పేం లేదు. ఓకే, మన లీడర్ లో క్వాలిటీ లేకపోతే క్వాలిటీ లీడర్ సెలెక్ట్ చేసుకున్నాం. నేను ప్రమోట్ చేసి నేను జాయిన్ చేసిన వ్యక్తితో నేను నడవాలని లేదు. నువ్వు చేంజ్ అవ్వచ్చు అంటే టీం చేంజ్ అవ్వమని కాదు. నీ పైన ఇంకొక లీడర్ ఉన్నాడు. నేను చెప్తా ఉంటా కదా, మీకు నాకు మధ్యలో ఉన్న లీడర్స్ ఎవరైనా మీకు రైట్ అప్లైనర్ లేక మీరు ఇబ్బంది పడుతుంటే నన్నే మీ అప్లైనర్ అనుకోండి. నేను చెప్పే జూమ్ లో ప్రతి క్లాస్ నీ అప్లైనర్ చెప్పి నేను చెప్పే మీటింగ్ ఉపయోగించుకొని నువ్వు స్ట్రాంగ్ అవ్వు, నువ్వే నా లాంటి లీడర్ అవ్వు అని చెప్తున్నా. నేను నీకు ఒక అప్లైనర్ కావాలి, మంచి అప్లైనర్ గురించి నువ్వు ఆలోచించద్దు, నేనున్నా నీకు నేర్పించడానికి. నేను 10 మందికైనా అదే టైమే, 100 మందికైనా అదే టైమే, 1000 మందికైనా అదే టైమే. ఇదే జూమ్ మీటింగ్ ద్వారా నేను నేర్పిస్తా. గెలవాలని తప్పనుంటే నేర్చుకో. నాలాంటి నువ్వు సపోర్ట్ బెస్ట్ అప్లైనర్ అవ్వు, బెస్ట్ లీడర్ నువ్వు అవ్వు. నీకు బెస్ట్ లీడర్ కావాల్సిన అవసరం లేదు, నువ్వే బెస్ట్ లీడర్ గా నేను తయారు చేస్తాను. నువ్వు బెస్ట్ లీడర్ అయితే నీకు ఇంకోటి అవసరం లేదు. నీ టీం కి బెస్ట్ లీడర్ గా నువ్వు నడిపించుకో. నీ టీం కి సక్సెస్ ఇప్పించి నువ్వు సక్సెస్ తీసుకో అని చెప్తున్నా. నీలో తప్పుంటే మొహమాటం లేకుండా మార్చుకోవాలి. నువ్వు మీటింగ్ జాయిన్ అవ్వట్లేదు, నేర్చుకోవట్లేదు, నువ్వు టైం ఇవ్వట్లేదు అంటే నువ్వు మారాలి. నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు, నీ లీడర్ పర్ఫెక్ట్ గా ఉన్నారు, మరి సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంది. ఈరోజు కంపెనీ గురించి మాట్లాడడం లేదు. కంపెనీ తన యొక్క ఎస్టాబ్లిష్మెంట్, తన గ్రేట్నెస్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది సర్టిఫికేట్ తో. కాబట్టి ఇక్కడ నేను ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. సక్సెస్ అనేది ఈ 3 ఫ్యాక్టర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ 3 ఫ్యాక్టర్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ అనేది, ఏ ఒక్క ఎలిమెంట్ అనేది వీక్ గా ఉన్నా సక్సెస్ అనేది కుప్పగొలిపోతుంది. ఈ రోజు మనం వెస్టేజ్ లో ఫెయిల్యూర్ అయినామంటే ఈ 3 ఫ్యాక్టర్ ని అనాలిసిస్ చేసుకున్నాం. నేను చెప్తున్నా,
నేను రైట్ లీడర్ అయి ఉండొచ్చు, కానీ గత 2 years నుంచి నేను నా టీం సపోర్టింగ్ లో లేను. నేను కూడా ఒక కారణం నా టీం ఈ రోజు డౌన్ ఫాల్ అవడానికి. నిజంగా నేను 2 years నుంచి వర్క్ చేసిన నా శాలరీ 3 లక్షలు ఈజీగా ఉండేది. సారీ, నా కింద 10,000 20,000 తీసుకున్న వాళ్ళు 50,000 70,000, ఇప్పుడు 50,000 నుంచి 70,000 తీసుకున్న 1,50,000 2 లక్షలు కూడా ఉండేవాళ్ళు. నా టీంకి నేను అంటే ఒక క్వాలిటీ ఉన్న లీడర్ అయినా సరే నా అననుకూల పరిస్థితుల వల్ల నా టీంకి నేను సపోర్టింగ్ గా లేకపోయాను కాబట్టి నా టీంలో డౌన్ ఫాల్ జరిగింది. ఈ రోజు నేను నా దగ్గర ఏ మిస్టేక్ జరిగిందో, ఏ కారణం చేత నేను సపోర్టింగ్ ఇవ్వలేకపోయానో ఆ సపోర్టింగ్ ఇప్పుడు ఇస్తానని చెప్తున్నా. నేను ఆల్రెడీ సమస్యల నుంచి బయటకు వస్తున్నాను. ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను టీం సపోర్ట్ చేయడానికి. ఒకప్పుడులా పరిస్థితి, నా పరిస్థితి కొద్దిగా మారింది. నేను సపోర్ట్ చేస్తాను. నా తప్పు నేను సరి చేసుకుంటా అంటున్నా. నేనేం లీడర్ అని దాన్ని గ్రేట్ అని చెప్పుకోను. నా తప్పు 100% నేను సరి చేసుకుంటా. ఇక్కడ మీ దగ్గర మీరు ఒక అనాలిసిస్ చేసుకోండి. మీ దగ్గర కనుక అననుకూల పరిస్థితుల వల్ల మీరు చేయలేకపోయినా, నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవడంలో వీక్ గా ఉన్నా, చిన్న చిన్న విషయాలు పెద్దగా అపార్థాలు చేసుకొని దూరమైనా, మీరు మారాల్సింది ఉంటే మీరు మారండి. నేను మారాల్సిందిగా నేను మారతా. కంపెనీ ఏం మారాల్సిన అవసరం లేదు, మన వెస్టేజ్. ఓకేనా? అయితే కానీ మనకు ఒక నాలెడ్జ్ తెలియాలి. ఎదుటి వ్యక్తులు ఫలానా కంపెనీలో చేసి మానేసామంటే అది ఫ్రాడ్ కంపెనీ, వేస్ట్ కంపెనీ అని చెప్పాలంటే మనకు నాలెడ్జ్ తెలియాలి. అది ఏంటంటే నెక్స్ట్ వాట్ వీ నో ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే విచ్ ఈస్ ద రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనేది తెలియాలి. అంటే మనం ఈ కంపెనీ ఆ రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, కంపెనీ పరిస్థితి కానీ, కంపెనీ ఉన్న లైసెన్స్ కానీ, కంపెనీ ఉన్న అవార్డ్స్ సర్టిఫికేట్ చూడగానే ఇది రియలా ఫేక్ అని చెప్పగలిగే విధంగా నాలెడ్జ్ ఉండాలి. ఏ కంపెనీ రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని చెప్పగలిగిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇది టాపిక్ ఉంటుంది. రెండోది, హూ ఈస్ ద బెస్ట్ అప్లైనర్ ఆర్ బెస్ట్ టీమ్ లీడర్ ఆర్ బెస్ట్ మెంటర్. హూ ఈస్ ద బెస్ట్ లీడర్ అనేది, అంటే ఆ లీడర్ ఎటువంటి వ్యక్తిని బెస్ట్ లీడర్స్ అంటారు. బెస్ట్ లీడర్ అని ఎలా ఐడెంటిఫై అవ్వాలి? అది ఏదో మా అన్నో తమ్ముడో బావ బామర్దో నువ్వు బెస్ట్ అనుకోవద్దు. ఆ లీడర్ లో ఆ బెస్ట్ క్వాలిటీస్ ఉంటేనే ఆ వ్యక్తి నువ్వు బెస్ట్ లీడర్ అని కన్సిడర్ చేసి అతనితో నువ్వు కలిసి వర్క్ చేయాలి. ఒకవేళ నేను బెస్ట్ లీడర్ కాకపోతే మీరు నా టీం నుంచి మానేసి వేరే టీంకి వెళ్ళిపోవచ్చు. దానికి నేను ఎక్కడైనా సైన్ పెట్టడం రెడీ. ఎవరైనా వెళ్ళిపోయేవాళ్ళు నువ్వు బెస్ట్ లీడర్ కాదండి, నేను నీకంటే ఇంకా అక్కడ బెస్ట్ లీడర్ ఉన్నాడు కాబట్టి నేను ఈ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే నువ్వు లీడర్ బెస్ట్ లీడర్ అయి ఉండాలని చెప్పావు కదా, నీకంటే అతను బెస్ట్ లీడర్ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటున్నానంటే 100% అర్ధరాత్రి లేపి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీద సైన్ పెట్టామంటే అర్ధరాత్రి ఎందుకు అని మాట్లాడుకొని సైన్ పెట్టాను. నేను రెడీగా ఉన్నా. ఎవరైనా సరే నాకంటే బెస్ట్ లీడర్ ఉంటే వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ ద ఓపెన్ ఛాలెంజ్. ఎవరు వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎందుకు అని మాట్లాడుకొని సైన్ పెట్టాను. నేను రెడీగా ఉన్నా. నా టీంలోంచి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. దానికి ఏం మొహమాటం లేదు. ఈ మాట ఎవరైనా చెప్పగలిగిన దమ్మున్న లీడర్ ఉంటే చూసుకోండి, ఆ మాట చెప్పగలను. కానీ నేను చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్, మీరు సరైన లీడర్ కాదు నెట్వర్క్ మార్కెటింగ్ కి. మీకంటే బెస్ట్ లీడర్ ఉన్నారు కాబట్టి మేము అక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటాం. నువ్వు చెప్పిన ప్రొసీజర్ ని బేస్ చేసుకోవాలంటే హ్యాపీగా నేను సైన్ పెట్టాను రెడీ. నన్ను నమ్ముకొని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో బెస్ట్ లీడర్ అని, వాళ్ళ కోసం నేను వర్క్ చేయడానికి నేను రెడీ. కాబట్టి బెస్ట్ అప్లైనర్ అంటే ఎలా ఉండాలో నేను ఆ క్వాలిటీస్, బెస్ట్ లీడర్ అంటే అప్లైనర్ క్వాలిటీస్, లీడర్ క్వాలిటీస్, మెంటర్ క్వాలిటీస్ ఇవన్నీ నేను బాగా లోతుగా నాలెడ్జ్ ఇస్తాను. నెక్స్ట్, హూ ఈస్ ద ప్యాషనేట్ డౌన్ లైనర్ ఆర్ టీమ్ మెంబర్. అంటే డౌన్ లైనర్ కి ప్యాషనేట్ డౌన్ లైనర్ కి డిఫరెన్స్ ఏంటి? టీమ్ మెంబర్ కి ప్యాషనేట్ టీమ్ మెంబర్ కి డిఫరెన్స్ ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే టీమ్ మెంబర్ ఎలా ఉండాలి? నథింగ్. ఎవరికైనా క్వాలిటీస్, నాకైనా ఒకటే రూలే, మీకైనా ఒకటే రూలే. మీకేదో ఎక్కువ, నాకేదో తక్కువేం కాదు. చెప్తున్నా కదా, నాకు తెలియని లీడర్షిప్ క్వాలిటీస్ లో మీరు ఏదైనా చెప్తే నేను నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికే మొహమాటలే. నా డౌన్ అయినా చెప్పినా నేర్చుకుంటాను. నాకేదో పైన టాప్ అప్ అయినా చెప్పాల్సిన అవసరం లేదు. సార్, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లో నేను ఇవి నేర్చుకున్నాను, నేను వేరే వీడియో ద్వారా తెలుసుకున్నాను, లేదంటే ఒక క్లాస్ లో తెలుసుకున్నాను. ఈ లీడర్షిప్ క్వాలిటీస్ మీలో లేవు. మీరు మారితే మేము ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతామన్నా పంపించడం రెడీ. మీరు నాలో మార్పు కోరుకుంటే నేను ఆ మార్పు మారడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నా పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. మారడానికి రెడీ, మీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి, రిలీవ్ ఇవ్వడానికి రెడీ. కానీ మీ దగ్గర ప్రాబ్లం అయితే మీరు మారడానికి సిద్ధంగా ఉండండి సక్సెస్ కావాలంటే. లేదు
మీరు పర్ఫెక్ట్ లీడర్ టీం మెంబర్ అయితే నేను ఆ క్వాలిటీస్ చెప్తాను కదా, పర్ఫెక్ట్ అయితే అననుకూల పరిస్థితుల వల్ల మీరు కూడా చేయలేకపోయి ఉండొచ్చు. నేను చెప్పాను కదా, నాకు లీడర్షిప్ క్వాలిటీ తెలుసు, నా మీద ఏం నెగిటివ్ ఒపీనియన్ లేదు నా టీంకి. కానీ నా అననుకూల పరిస్థితుల వల్ల చాలా నెలలు టీం దూరంగా ఉండడం వల్ల, టీం కి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల నాది తప్పుగా కన్సిడర్ చేసి నేను దాన్ని సరి చేసుకుంటున్నా. మీ అననుకూల పరిస్థితులు, అది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు తప్పు కాదు, మీకున్న పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అననుకూలంగా లేకపోవడం వల్ల ఒకవేళ మీరు ఆ రోజు ప్రాపర్ గా వర్క్ చేయలేకపోయింటే ఆ వాటిని సరి చేసుకుందాం. ఈ వెస్టేజ్ ని మనం పేరు పెట్టడానికి లేదు, అది రియల్ నెట్వర్క్ కంపెనీ అనేది నేను ప్రూవ్ చేస్తా. రియల్ అనేది వెస్టేజ్ ని వేరే కంపెనీ మీరు ఏదైనా తీసుకురండి, దాంతో నేను కంపేర్ చేసి చూపిస్తాను. రియల్ అనేది, వెస్టేజ్ అనేది మనం ఆల్రెడీ వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి మనం రైట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. కానీ రైట్ అనేది కూడా అది కూడా ప్రూవ్ చేస్తాను, అది కూడా క్లాస్ ఇస్తాను. ఊరికే ఏం చెప్పు నోట్ మాట చెప్పేది కాదు. దిస్ ఈజ్ మంచి కంపెనీ అని చెప్పడం కాదు, మంచి అని నేను ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తో చూపిస్తా. వేరే కంపెనీకి దీనికి కంపేర్ చేసి చూపిస్తా. ఈ 3 అంశాల మీద నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లోతుగా ఇవ్వడం జరుగుతుంది. ఒక క్లాసా 2 క్లాసా కాదు, అది అయిపోయేంత వరకు వెళ్తూనే ఉంటుంది. ఓకే లీడర్స్, కాబట్టి ఈ రోజు నేను చెప్పింది ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా అసలైన నాలెడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. దయచేసి ఈ నాలెడ్జ్ ని ఉపయోగించుకొని రానున్న కాలంలో ఒక బెస్ట్ లీడర్, బెస్ట్ మెంటర్ గా మీరు ఎదిగి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి లక్షల్లో ఇన్కమ్ తీసుకొని మీరు తీసుకోవడమే కాకుండా మీ కింద ఉన్న టీం కి ఇప్పించే స్థాయిలో మీరు ఉండాలనుకుంటే తర్వాత క్లాసులు మీరు వినండి. ఆ నాలెడ్జ్ మిమ్మల్ని గెలిపిస్తుంది. కానీ వినాలంటే డిసిప్లిన్ అయితే మస్ట్ అండ్ షుడ్. దానికి నేను రాజీ పడను. కొంతమంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నాం. ఎవరైనా నా క్లాసులు విని నీ క్లాసుల వల్ల మా టర్న్ ఓవర్ పడిపోతుంది, మా బిజినెస్ పడిపోయింది, మా టీం పోయింది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకున్న లీడర్స్ ఎవరన్నా ఉంటే మీరు నచ్చిన వేలో ప్రయాణం చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళను కూడా నేను క్వశ్చన్ అయ్యాను. మీకు కావాల్సిన ఫ్రీడమ్ మీకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నా వైపు నుంచి కావాల్సిన మీకు అనుగుణంగా కూడా నీకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదని కాదు. ఎవరైతే నా దగ్గర నుంచి ఈ టైప్ కాదు, మాకు ఏదో ఈ సాయం ఇస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఆ రకం సాయం చేయడానికి ఉంది. దానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, ఆ ప్రకారంగా చేస్తాను. వాళ్ళని కూడా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా నేను వాళ్ళు వేరే రకంగా వర్క్ చేస్తామన్నా కూడా నేను వాళ్ళని నేనేమి తప్పుగా కన్సిడర్ చేయను. ఇంకా నా వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగపడే అవకాశాలు ఉంటే ఆ రకంగా నేను సపోర్ట్ చేయడానికి చేస్తా. కానీ ఇక్కడి సిస్టమ్ లో ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దయచేసి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏం లేదు, డిసిప్లిన్ ఫాలో అవ్వమంటాను, బాధ్యతాయుతంగా నడుచుకోమంటాను. ఎక్కువ కష్టపడద్దు, తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయి, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం తీసుకోవడానికి ట్రై చేయమని చెప్తా. స్మార్ట్ వర్క్, బాడీతో కాకుండా మైండ్ తో వర్క్ చేయాలని చెప్తాను. అవన్నీ ఇంకా మీకు ప్రాక్టికల్ గా నేను క్లాసులు ఇస్తా. ఊరికి నేను చెప్పే మాటకి ప్రూవ్ లేకుండా మాట్లాడు, నేను ఏది పడుతుంది. మీరు ఒకవేళ నేను చెప్పింది తప్పు అని ప్రూవ్ చేస్తే నేను దాన్ని మార్చుకుంటా, దానికి కూడా సిద్ధం ఎనీ టైం. ఇది కూడా ఛాలెంజ్. ఏ డౌన్ లైన్ వచ్చి మీరు చెప్పినది తప్పు, మీరు చెప్తున్నది ఇది కాదు, మీరు రాంగ్ చెప్తున్నారు, మీరు మీ సెల్ఫిష్ కోసం అంటే 100% మీరు ప్రూవ్ చేస్తే అది నేను మార్చుకుంటాను. కాబట్టి దయచేసి నేను ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టు గత 2 years నుంచి స్పెషల్ టీమ్, స్పెషల్ ఫోర్స్ టీమ్ అని, క్వాలిటీ టీమ్ అని ఒక 5 times ట్రై చేసి ఉంటారు. టీం లిస్ట్ తీసుకోవడము, గ్రూప్ పెట్టడము, వాళ్ళకి క్లాసులు స్టార్ట్ చేయడము. ఒకప్పుడు 9 o'clock కి టీం కి అట్లనే బెస్ట్ క్లాసులు ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాను. 100 మంది జాయిన్ అయ్యేవాళ్ళు. 7 గంటల నుంచి 8 గంటలు జాయిన్ అయిన తర్వాత కూడా 9 గంటలు కూడా 100 మంది జాయిన్ అయ్యారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు బాధపడ్డారు, ఆపేసినప్పుడు కూడా బాధపడ్డారు. సార్ మేము ఇప్పుడే ఎదుగుతున్నాం అనుకుంటే మళ్ళీ మీరు ఆపేశారు. ఎందుకు నా దేవుడు నాకు అప్పుడు ఆ పరిస్థితులు అనుకూలించలేదు. నిజంగా చాలా బాధేసింది. నేను అక్కడ సపోర్ట్ చేయలేకపోయాను. తర్వాత తిరిగి చెప్పాను కదా, ఓడిపోవడం తప్పు కాదు, ఓడిపోయినప్పుడు తిరిగి ప్రయత్నం చేయకపోవడమే అది అసలైన ఓటమి అని. అలా ఒక 5 times ప్రయత్నం చేశాను. 6th time ట్రై చేద్దామంటే నా మీద నాకే కొద్ది షేమ్ అనిపించింది. ఏ ముఖం పెట్టుకుని అడుగు, ప్రతిసారి వాళ్ళని నిద్రపోతున్న వాళ్ళని లేపి పని చేసే